నా పేరు సందెపోగు ఉదయ్ కుమార్. భారత ఐక్య విద్యార్థి సమైక్య యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి. భారత ఐక్య విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రథమ మహాసభలను రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు కర్నూలు నగరం నందు జెడ్పీ కాన్ఫరెన్స్ హాల్లో ఈ యొక్క మహాసభలను అక్టోబర్ 30-31వ తేదీన నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఈ యొక్క రాష్ట్ర ప్రథమ మహాసభల సందర్భంగానే విజయవాడ నగరం నందు ప్రెస్ క్లబ్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సన్నాహక సమావేశంలో ఈ రాష్ట్ర ప్రథమ మహాసభల ఆవశ్యకతను తెలియజేస్తూ రాష్ట్ర కమిటీ సభ్యులైతేనేమి, అదేవిధంగా మా పార్టీ ఎంసీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి వెంకటరెడ్డి గారి అధ్యక్షతన, అదేవిధంగా వారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రథమ మహాసభలను కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ మహాసభల ఆవశ్యకతను తెలియజేయడానికి రాష్ట్ర కమిటీగా ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఏదైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 నెలలు గడుస్తూ వస్తున్న అధికారంలోకి వచ్చి ఈరోజు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రైవేటు మెడికల్ కళాశాలలను ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ప్రైవేటు మెడికల్ కళాశాలను రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కళాశాలను ఎటువంటి అధికారం లేకుండానే ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తంగా ఈరోజు దారబోస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ఈ ప్రైవేటీకరణ P3 పద్ధతి ఏదైతే ప్రభుత్వంలో భాగంగానే ప్రైవేటీ వ్యక్తుల అధికారంతో చేస్తున్నామని ఒక రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉందో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజల సొమ్ముపై, ప్రజల ఆస్తులపై ఈ యొక్క ప్రైవేటు వ్యక్తులకు అత్యంత చౌక ధరలకు ఈ యొక్క మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ పేరుతో వారికి ప్రైవేటు సంస్థలకు దోచిపెట్టడాన్ని భారత ఐక్య విద్యార్థి సమైక్యగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను పూర్తిగా పెడచెవిన పెట్టి మొన్నటికి మొన్న శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లాల్లో గిరిజనుల విద్యార్థుల ఆత్మహత్యలైతేనేమి, అంతేకాకుండా పక్కనున్నటువంటి గుంటూరు జిల్లా అన్నపర్రు గ్రామంలో జరిగినటువంటి బీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థుల అస్వస్థలు అయితేనేమి, ఇలాంటి అనేక సమస్యలు విద్యారంగాన్ని పీడిస్తున్నప్పటికీ విద్యారంగంపై ఏమాత్రము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుందని మేము ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి 6,000 కోట్ల రూపాయలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని, అంతేకాకుండా తూతూ మంత్రంగా 400 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా యాజమాన్యాలకు చెల్లించినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడ్డది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే రాష్ట్రంలో ఏర్పడినటువంటి జిల్లాల కేంద్రాల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా తక్షణమే పరిష్కరించాలని, డిగ్రీ వ్యవస్థలు అయితేనేమి, ప్రైవేటు యూనివర్సిటీలకు దారాదత్తంగా గత క్యాబినెట్లో కూడా ఈ యొక్క విజయవాడ నగరంలో, గుంటూరు జిల్లాల్లో 100 ఎకరాలను SRM, విట్, విజ్ఞాన్ లాంటి యూనివర్సిటీలకు 100 ఎకరాలను కట్టబెట్టినటువంటి పరిస్థితి. ఈ యొక్క ఏదైతే రాజధాని అమరావతి డెవలప్మెంట్ అథారిటీ పేరుతో ఈ యొక్క నగరాలను తీసుకున్నారో ఆ యొక్క వాళ్ళకే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ యొక్క SRM, విట్టు, విజ్ఞాన్లు, అదేవిధంగా డీమ్డ్ యూనివర్సిటీల్లో ఏదైతే ఉన్నాయో 100 ఎకరాలు కేటాయించిన ప్రభుత్వమే ఈరోజు ఈ అమరావతి డెవలప్మెంట్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా తక్షణమే ఫీజుల్లో రాయితీ ఇవ్వాలని, హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు రాయితీ ప్రకటించాలని, అదేవిధంగా ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఆ యొక్క సీట్లలో కూడా వాటా కల్పించాలని భారత ఐక్య విద్యార్థి సమైక్యగా మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయాలన్నిటితో పాటు రాష్ట్ర ప్రథమ మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమావేశానికి వచ్చిన పాత్రికేయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కరపత్రాల ఆవిష్కరణను రాష్ట్ర ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి మర్రెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా కార్మిక సంఘ బాధ్యులైనటువంటి వల్లపు లక్ష్మీనారాయణ గారు, భారత ఐక్య యువజన సమైక్య రాష్ట్ర నాయకులు కాసాని గణేష్ బాబు గారు, అదేవిధంగా యుఎస్ఎఫ్ఐ గుంటూరు జిల్లా బాధ్యులు జాన్ బాబు గారు, యుఎస్ఎఫ్ఐ అనంతపూర్ జిల్లా బాధ్యులు హరిరెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర కమిటీ నాయకులైనటువంటి యువరాజ్ గారు, వీరందరి చేతుల మీదుగా ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రథమ మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాం.